మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. ఓ పక్క ఏఐ రాకతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో దేశంలోనే ప్రముఖ టెక్ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రం వాటికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా తమ కంపెనీలోని ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్ల ఉద్యోగులకు జీతాల పెంపు వర్తిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎంత శాతం పెంచుతున్నారనేది కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సవాలు ఉన్నప్పటికీ టాటా గ్రూప్ మాత్రం తమ ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తోంది. ఉద్యోగులకు ఆర్థికంగా భరోసాను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం జీతాలు పెంచడం మాత్రమే కాదు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఫస్ట్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. తమ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంపై కంపెనీ దృష్టి సారించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అనుభవజ్ఞులైన 2300 ఉద్యోగులను హైర్ చేసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్స్ కు అవసరాలకు తగ్గట్టు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై కంపెనీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆర్థిక ఫలితాలు చూసుకుంటే టీసీఎస్ ఆర్థికంగా బలోపేతమైన వృద్ధిని కనబరిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో కంపెనీ 12% వృద్ధిని నమోదు చేసి 13,718 కోట్ల నికర లాభాన్ని సాధించింది. రెవెన్యూ ఆదాయం పరంగా చూసుకుంటే కంపెనీ 9.6% వృద్ధితో 70,698 బిజినెస్ చేసింది.